అంటారు. ఈ ఆనపకాయకి మనం పిచ్చికూడి తయారు చేయొచ్చు. ఎలా అంటే చూడండి, మనం ఈ ఆనపకాయకి ముందు చిన్న హోల్ పెడుతున్నాం. మనం ఈ సొరకాయకి మనం హోల్ పెడుతున్నాం, చిన్న హోల్ పెట్టి చూసారు కదా, చాలా ఈజీ అన్నమాట సొరకాయతో చేయడం. చూసారా, సింపుల్. చూడండి, హోల్ తీస్తాం మనం నీటిలో. ఇలాగ జస్ట్ ఇలాగంటే చాలు. చూడండి ఎంత ఈజీగా. చూడండి చూడండి, ఒక 10 నిమిషాలు అందమైన పిచ్చికూడి తయారు చేయగలిగాం మనం. చూసారా, మీరు పిచ్చికూడి తయారు చేయండి. వేసవకాలంలో నీళ్ళు పెట్టడానికి ఈ సొరకాయతోటి మనం బౌల్ తయారు చేసి చూడండి. సొరకాయతో గూడు తయారు చేయొచ్చు, సొరకాయతో బౌల్ తయారు చేయొచ్చు. దయచేసి మీరు అందరూ కూడా ఎలా సొరకాయలు ఎలా ఈజీగా తయారు చేసుకొని మీరు కూడా మా హరిత వికాస్ ఫౌండేషన్ చేసే యజ్ఞంలో మీరు భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరూ ఇంటింటా వరిపించి వేలాడదిద్దాం. అలాగే ఇంటింటా పిచ్చికూడి వేలాడదిద్దాం. పిచ్చుకుని రక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, జీవవైద్యం పెంపొందించుకుందాం. మీ దాయిలేడు మాస్టర్ హరిత వికాస్ ఫౌండేషన్తో. చూడండి, ఇవి మనం ఎక్కడ సేకరించామంటే ఇక్కడ మా స్టూడెంట్ వాళ్ళ పొలంలో సేకరించాం. కొంచెం పద్మనాభ పొలం ఇది. చూడండి, ఇక్కడ సొరకాయలు వేశారు, ఇక్కడ పాదులు వేశారు. ఈ సొరకాయల నుంచి మనం సేకరించినవన్నీ కూడా, ఈ సొరకాయల నుంచి సేకరించినవి గూళ్ళు కట్టాం మనం. అలాగే బౌళ్ళు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అందరూ ఇలా సొరకాయలతో చేస్తే తక్కువ ఖర్చుతో. అమ్మ ఇదంతా అమ్మ 10 రూపాయల 15 రూపాయల కాయ చెప్పమ్మా, పర్లేదు. 10 రూపాయల 15 రూపాయల ఈ కాయ 15 రూపాయలు. 15 రూపాయలతో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు గూడే. అదే మనం వేరే చోట నుంచి తెప్పించుకుంటే ఎన్నో డబ్బులు ఖర్చు అవుతాయి. మన ఇంటి దగ్గర మన పొలంలో కాయలు కొనుక్కు చేసుకోవచ్చు. అందరూ కూడా మేము చేసిన మా పనిలో మీరు భాగస్వాములు కండి. పిచ్చుకలు రక్షించుకుందాం, పర్యావరణం కాపాడుకుందాం. మీ అందరికీ ధన్యవాదాలు. హరిత వికాస్ ఫౌండేషన్ మీ దాయిలేడు మాస్టర్. నమస్తే. చూడండి సార్, మనం ఈరోజు సొరకాయతో వాటర్ బౌల్ చేసాం. మనం ప్రతి ఒక్కరూ ఇంటింటా కూడా ఇలా సమ్మర్ వస్తుంది, మన అందరం కూడా ఇలా వాటర్ బౌల్స్తో. ఈ కాయ 10 రూపాయలు నుంచి 15 రూపాయలు ఉంటుంది సొరకాయ. 15 రూపాయలతో మనం బౌల్ తయారు చేయగలుగుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే పర్యావరణ పరంగా